చెప్పలేం. వాళ్ళు నాకు దొరకాలి, ఉంటుంది వాళ్ళ పని. నమస్తే మేడం. నమస్తే రామ్ కుమార్ గారు, ఒక అర్జెంట్ పని మీద మీకు ఫోన్ చేశాను. ఏంటి మేడం? మాకు అర్జెంటుగా 560 కోట్లు ఫైనాన్స్ కావాలి. కోట్లు ఫైనాన్సా? అవును రామ్ కుమార్ గారు, రేపటికల్లా నేను పబ్లిక్కి ఆ డబ్బులు కట్టేయాలి, లేకపోతే మాట పోతుంది. కానీ మేడం, అంత ఫైనాన్స్ ఎవరిస్తారు? ఆ బాంబే ఫైనాన్షియర్స్ ఉన్నారు కదా, కాంతిలాల్, ఆయన దగ్గర అడగండి. వాట్ ఈస్ దిస్? ఎందుకిలా? వాళ్ళని పట్టుకుని డబ్బు వసూలు చేద్దాం. అర్జున్ ఎనఫ్. అది ఇప్పట్లో జరిగే పని కాదు. ఎప్పటికీ జరుగుతుందో లేదో కూడా తెలీదు. ముందు మన వల్ల ప్రజలు నష్టపోకూడదు, అంతే. వాళ్ళు పైసా పైసా కష్టపడి సంపాదించి కూడబెట్టుకున్న డబ్బు, ఆ డబ్బుని మనం కొట్టేసిన పాపం మనకి తగలకూడదు. ఆ దేవి మనల్ని ఎప్పటికీ క్షమించదు. ఆ డబ్బు పైసా కూడా మనం ముట్టుకోలేదు కదా శివగామి. కానీ జనం మనమే తినేశామంటున్నారుగా, మన వల్లే కదా వాళ్ళు మోసపోయింది. శివగామి పేరు చూసే కదా వాళ్ళు నష్టపోయింది. ఆ నష్టం నివారించాల్సింది శివగామి, అంతే. రామ్ కుమార్ గారు, మీరొకసారి కాంతిలాల్ గారితో మాట్లాడండి. అప్పుడంటే కంపెనీలన్నీ మన చేతిలో ఉన్నాయి, బిజినెస్ ఉంది, టర్నోవర్ ఉంది. అందుకే ఎంత ఫైనాన్స్ కావాలన్నా వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం లేదు, అంతేగా. అలా అని కాదు మేడం, వాళ్ళు సెక్యూరిటీ కోసం, తనఖా కోసం ప్రాపర్టీ ఏమైనా అడుగుతారని. ఇద్దాం రామ్ కుమార్ గారు. ఏముంది శివగామి ఇవ్వడానికి? భవానీ కోసం అప్పుడు కోకాపేట్లో 5 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాం కదా. శివగామి, అది తన భవిష్యత్తు కోసం దాచుంచిన ల్యాండ్. కరెక్టే, కానీ ఇప్పుడు మనకి వేరే ఆప్షన్ లేదు. భవానీ భవిష్యత్తు సంగతి నేను చూసుకుంటాను, కానీ ఒక్క నా కూతురు జీవితం కోసం, దాని భవిష్యత్తు కోసం జనాలందరి భవిష్యత్తుని నేను నాశనం చేయలేను. కానీ మేడం, అదొకటే సరిపోదు మేడం. అందుకే ఆ ల్యాండ్తో పాటు మీరు ఇంటిని కూడా తనఖా పెట్టేయండి. కానీ ఫైనాన్షియర్స్ ఇప్పుడు చాలా కండిషన్లు పెడతారు మేడం. ఏ కండిషన్ అయినా నాకు ఓకే రామ్ కుమార్ గారు, నాకు అమౌంట్ కావాలి, అంతే. శివగామి, చాలా చాలా రిస్క్ తీసుకుంటున్నాం. మనం అంత డబ్బు కట్టలేకపోతే ఆ ప్రాపర్టీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. కట్టలేని రోజు చేసుకొని అర్జున్, అంతకు మించి వేరే ఆప్షన్ లేదు. రామ్ కుమార్ గారు, మీరు మాట్లాడి ప్రాసెస్ చేయండి. నాకు వెంటనే ఆ ఫైనాన్స్ కావాలి. భవానీ భవిష్యత్తు కూడా ముఖ్యం కదా శివగామి. నేను తప్పు చేసి అంతా సర్వనాశనం చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు రిగ్రెట్ అవ్వాలని ఈ మాట చెప్పడం లేదు అర్జున్. నా కూతురు మోసగాళ్ల కూతురు అనే పేరుతో ఈ సమాజంలో బతకూడదు. ఆ పేరు ఈ సమాజం వేయకూడదు. దాని భవిష్యత్తు బావుండాలంటే, అది తలెత్తుకొని తిరగాలి అంటే నేనీ పని చేయాలి. ఇట్స్ ఫైనల్, అంతే. రామ్ కుమార్ గారు, మీరు ప్రాసెస్ చేయండి. సరే మేడం. ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. శివగామి, పర్లేదు అర్జున్, నువ్వు టెన్షన్ పడుకో.